నేను మా వీళ్ళ యాదయ్య గారు లాంగ్ పెండింగ్ ప్రామిస్ ఉంది. ఆటోలో గుట్టపైకి రావాలి, అది కంపల్సరీ చేయాలని అసలు ఉన్నప్పుడు కూడా బాగా కంప్లైంట్ చేసినప్పుడు ఏదోడుగా గుడి కట్టింది అని చెప్పి ఆగింది. వద్దే మీరు పెట్టేసి ఇమీడియట్గా చెప్పేది 3 రోజులకి చెప్తే మీకు ఆయన సీఎం ఇంకోటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ విప్ సాబ్ కూడా ఒక విషయం మాట్లాడతారు. మేడం మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి అమ్మా. ఓకే మేడం, అన్న కూడా కామెంట్ చేసి ఇక అన్నగారు ప్రతిపక్షం ఉన్నప్పుడు బాగా కొట్లాయండి అసెంబ్లీలో. అప్పుడు ఇక ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడకపోతే ఎవరు అది చేయాలి. ఓకే మేడం, మీకు ఇద్దరు మా ఆధార్ కార్డు కూడా చెప్తే సంక్రాంతి చేసుకుంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ సందర్భంలో కూడా మీరు చూస్తూ ఉంటే మా మహిళా సోదరిమల్లు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా వారు బస్సు టికెట్లు కొనకుండా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే విధమైన సంతోషం మా ఆడపడుచుల కళ్ళల్లో చూడాలని ఆరాటం చేసిన మా మహా నాయకురాలు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం, ప్రభుత్వం ఏర్పడి 48 గంటలు తిరిగేలోపే 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసినాం. అది అమలు కాబోతుంది. చాలామంది ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అసలు బస్సులో ఎక్కితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆలోచన చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు ఏమి ప్రచారాలు చేసినా ఈరోజు పేదవాడు, మధ్యతరగతి మీరందరూ సంతోషంగా ఉండాలని ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మేము 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక అంశాలను పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే మేము ముందుకు నడుస్తాం. ఈరోజు మా సోదరులు మరి యాదగిరి గుట్టకు సంబంధించి వీళ్ళ ఐలయ్య యాదవ్ ఈరోజు ఆలేరుకు సంబంధించిన మా శాసనసభ్యులకు మాట ఇచ్చింది, ఆటో మిత్రులందరికీ. ఆ మాటపై నిలబెట్టుకునే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో మాతోని కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారితో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ తప్పకుండా వారి ఆలోచన మేరకు, వారి అభ్యర్థన మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. ఆటో మిత్రులందరికీ కూడా వారి ఆటోస్ను కూడా మరి గుట్టపై నడపడానికి అతి తొందరలోనే పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. అందుకని పేదవాడు కూడా ఈరోజు ఈజీ కమ్యూట్ అంటే ఈజీగా ప్రయాణం చేసే సౌలభ్యం కల్పించేది ఆర్టీసీ బస్సు తర్వాత ఆటోలు. సో ఆటోలలో పోయి మేము దర్శనం చేసుకుంటామంటే వద్దనే వాళ్ళు ఈరోజు మాకే అర్థం కాలేదు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు అందరికీ కూడా ఏ సదుపాయం కానీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ మార్పు కోరుకున్నారో రాష్ట్ర ప్రజలు, ఆ మార్పు గురించి 10 సంవత్సరాలు వేసి చూసిన తరుణంలో మార్పు కనబడతలేదు.